ఎవరిలో అయితే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండదో, చాలామంది మీరు చూసుంటారు భయం, ఆందోళన ఎక్కువ ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు మస్తు మాట్లాడతారు. బయటికి ఇంటర్వ్యూకి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ భయం, ఆందోళన వాళ్ళు ఏం చేస్తున్నారు, కరెక్ట్గా వాళ్ళని రిప్రజెంట్ వాళ్ళు చేసుకోలేరు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేరు. అది ఎందుకు అవుతుందంటే, ఈ ఏదైతే మనకి సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం నుంచి ఒక 2 పాదాలు ఇటు జరుగుతాం. ఎక్కడైతే సౌత్ ఈస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ అంటే ఒక 2 పాదాలు ఇటు జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఈ ప్లేసు కరెక్ట్ మనం బ్యాలెన్స్ చేయాలి. ఈ ప్లేస్‌లో ఏం చేయాలంటే, కుదిరితే మీ పూజా మందిరంలోనైనా సరే కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ తూర్పుకి ఇట్లా గోడ ఉంది. మనకి ఆగ్నేయానికి ఇట్లా తిరుగుతుంది కదా గోడ. అక్కడ మనం ఒకటి పంచముఖి ఆంజనేయ స్వామిది సుఖాసనంలో ఉన్నది ఒకటి ఫోటో పెట్టుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. బార్డర్ అనేది యెల్లో కలర్ బార్డర్ ఉంటే బ్రహ్మాండంగా అక్కడ మనం పెట్టుకున్న చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ హాల్లోనే సేమ్ మీరు ఎక్కడైనా సరే కానివ్వండి, ఇప్పుడు ఇది ఈస్ట్ నుంచి మనం ఇట్లా టర్న్ అవుతాం కదా, ఇది ఈస్ట్ గోడ నుంచి మనం ఇట్లా సౌత్కి ఇట్లా టర్న్ అవుతుంది. సో ఈ సౌత్కి ఒక 2.5 ఫీట్లు వదిలేసి ఆ ప్లేస్లో పూజా మందిరం చిన్న ఉంటుంది. సో ఇట్లా మల్లంగానే ఆ సైడు మనం సౌత్ గోడకి మనం ఆంజనేయ స్వామిది పెట్టుకోవాలి. ఒకవేళ ఎవరికైతే భయం, ఆందోళన ఎక్కువ అవుతుంది, వాళ్ళు ఏ కార్యం చేయాలన్నా సరే కానీ చేయలేకపోతున్నారు, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగట్లేదు, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది రీచ్ కావట్లేదు, ప్రశాంతత ఉండదు మనిషికి, ఎప్పుడు అరే నేను చేయలేకపోతున్నాను అది ఇది అని చెప్పి ఎప్పుడు కానీ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళ గురించి ఏంటంటే, ఫస్ట్ ఒకటి ప్రిఫరెన్స్ ఆంజనేయ స్వామి ఫోటో ఒకటి. ఇలా చేసినట్టయితే మనకు ఆ సమస్య నుంచి బయటపడే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఇంకా మనం డెప్త్ తెలుసుకోవాలి, తొందరగా మనకు అప్పుడు ఈ పర్టికులర్ డేట్ దాకా మనకు అయిపోతుందా గురువుగారు అని మనం తెలుసుకోవాలి అన్నప్పుడు ఎప్పుడు తెలుస్తుంది మనకు, అది గోచారరీత్యా తెలియదు. ఎప్పుడైతే మనం డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా చార్ట్ వేసి మనం ఆ గ్రహస్థితి నడుస్తున్న దశాంతర దశ చూస్తామో అప్పుడే మనం మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం.